ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఇది వరకు ఎన్నడూ లేనిది ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త మార్పు జరిగింది. ఒకవేళ మీరు ఒక నర్సింగ్ ఆస్పిరెంట్ అయితే మీరు దీన్ని అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు వి విజన్ అకాడమీ. ఐ యామ్ సాగర్. ఇవాళ మనము ఒక విప్లవాత్మక మార్పు డిస్కస్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి పూనుకుంది. ఇవాళ నేను దాని గురించి పూర్తి వివరాలను మీ ముందు ఉంచబోతున్నాను. ఈ వీడియో చివరిలోగా నేనెందుకు దీనిని ఒక విప్లవాత్మక మార్పు అని పిలిచానో మీకే అర్థమవుతుంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక మార్పా? అవును, చరిత్రలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్సెట్ 2025 జరగబోతుంది. అదే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీనిని నిర్వహించబోతుంది. ఇది విప్లవాత్మక మార్పు అనడానికి కారణం ఏంటంటే, ఇది వరకైతే నర్సింగ్ అడ్మిషన్స్ రకరకాల ప్రాసెస్ల ద్వారా జరిగేది. దీనివల్ల నర్సింగ్ స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడైతే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల అన్ని నర్సింగ్ కాలేజెస్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటారా? చెప్తా వినండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంత ఫీ పెడితే అంతే వసూలు చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా స్టాండర్డ్గా మెయింటైన్ చేయాల్సిందే. లైక్ మంచి బిల్డింగ్స్ ఉండాలి, ఫ్యాకల్టీ బాగుండాలి, ల్యాబ్స్ ఉండాలి, దాని లింక్డ్ హాస్పిటల్స్ బాగుండాలి. సో ఇలాంటివన్నీ ఒక స్టాండర్డ్ సెటప్ ఉంటుంది, దాని ప్రకారంగానే ఉండాలి. ఇంకా ఏంటంటే, నీట్, ఎంసెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ పాతగా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి బాగా రాస్తే మంచి సీట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మెరిట్ స్టూడెంట్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రాసెస్ ప్రకారం, అంటే కౌన్సిలింగ్, దానికి ముందు ఎగ్జామ్, దానికి తర్వాత ర్యాంక్, ఇలా ఒక ప్రాసెస్ ప్రకారంగా నర్సింగ్ సీట్ వస్తుంది. ఇంకా మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ అయి ఉండాలి, మేల్ అయినా ఫీమేల్ అయినా పర్వాలేదు. ఇంకా ఏజ్ లిమిట్కి వస్తే ఖచ్చితంగా 28 డిసెంబర్ 2008 ముందే పుట్టిండాలి. దాని తర్వాత పుట్టిన వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు. అప్పర్ లిమిట్ ఏమి లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా లక్షణంగా కూర్చొని రాసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని ఉండాలి, అలాంగ్ విత్ ఇంగ్లీష్. ఖచ్చితంగా ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. స్టేట్ ఆర్ సెంట్రల్ రికగ్నైజ్డ్ ఓపెన్ స్కూల్ అయినా పర్వాలేదు. దాంట్లో కూడా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ ఉండాలి. ఇంకా మార్క్స్ గురించి కూడా చెప్పారు. ఓసీ వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 45% మార్క్స్ అన్న వచ్చిండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ 28 మే 2025 మార్నింగ్ 11కి ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, 20th జూన్ 2025 ఈవినింగ్ 6కి అంతా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అఫీషియల్ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. అలానే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఫాలో అవుతూ మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. మొత్తం వచ్చేసి 254 కాలేజెస్. అందులో గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ సీట్స్ వచ్చేసి 8576 సీట్స్. తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే 5150 సీట్స్. మొత్తం కలిపి 13726 సీట్స్ ఉన్నాయి. కోర్స్ డ్యూరేషన్ అయితే 4 years, ఫుల్ టైం, రెగ్యులర్. ఇయర్కి 2 సెమ్స్ చొప్పున మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి.
ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళకైతే 1180 రూపీస్, అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 944 రూపీస్. పేమెంట్ అంతా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్ మొత్తం వచ్చేసి 5 సెక్షన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, నర్సింగ్, యాప్టిట్యూడ్. ఈచ్ సెక్షన్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. సో టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 120 మినిట్స్ ఉంటుంది. అన్ని ఎంసీక్యూసే, నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6th July 2025. టైం కొంచెమే ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచి ర్యాంక్ వస్తే మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. తర్వాత సిలబస్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఇంటర్మీడియట్ సిలబసే. నర్సింగ్ యాప్టిట్యూడ్ అని ఏదో కొత్త టాపిక్ ఉందే, మరి అదేంటి అని మీరేమో థింక్ చేసి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సిలబస్ మీద డీటెయిల్గా ఎలా చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వేరే స్టేట్స్లో నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు మన స్టేట్లో ఎలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వీటికి ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, ఇవన్నీ కలిపి సపరేట్గా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్లో మీరు దాన్ని చూడొచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ 10th మార్క్ లిస్ట్ పీడిఎఫ్ ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్. తర్వాత ఇంటర్మీడియట్ టీసీ కంపల్సరీ ఏం కాదు, ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అంటే మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. క్యాజువల్ డ్రెస్లోనే ఉండాలి, యూనిఫామ్తో కాదు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. నేమ్ అండ్ ఫోటో దిగిన డేట్ ఫోటో మీద ప్రింట్ అయి ఉండాలి. 3 months కంటే ముందు ఫొటోస్ ఉండినట్లయితే వాటిని అలో చేయరు, దాన్ని గమనించండి. తర్వాత సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో చేయొచ్చు. తర్వాత లాస్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్. సో ఈ 8 డాక్యుమెంట్స్ మనం ముందు రెడీగా పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీఆర్ గుడ్ టు గో. ఫార్మాట్స్ అండ్ ఫైల్ సైజెస్ కూడా మెన్షన్ చేశారు, వీటిని కాస్త గమనించండి. అండ్ లాస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ హైదరాబాద్ కూడా ఇచ్చారు, మీకు దగ్గరలో ఉన్న కదా అని మీరు పెట్టుకోవచ్చు. ఇంకొకటి, అప్లై చేసేటప్పుడు మనం ఒక 5 ప్రయారిటీస్ పెట్టుకుంటాం, వాటిలో మనకి ఏదో ఒకటి ఇస్తారు. ఎర్లీగా అప్లై చేసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ పెట్టిన సెంటరే వచ్చే అవకాశం ఉంది. సో హరి అప్. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జామ్ ఫస్ట్ టైం మన స్టేట్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలామందికి దీని గురించి పెద్ద అవగాహన లేదు. సో మీరు మాత్రం కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. దానికి మీకు కావలసిన ఏ హెల్ప్ అయినా చేయడానికి మేము సిద్ధమే. ఏం కావాలన్నా గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవ్రీ ఇండివిజువల్ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు ఏపీ ఎన్సెట్ సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దీని రిలేటెడ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఈ జర్నీ అంతట్లో నేను మీకు తోడుగా ఉంటాను. సబ్స్క్రైబ్ టు వి విజన్ అకాడమీ ఫర్ మోర్ కంటెంట్ ఆన్ ఏపీ ఎన్సెట్. మనం అందరం కలిసి దీన్ని సాధిద్దాం. ఎందుకంటే మీ కళ మా బాధ్యత. Your vision is our responsibility. Until next time, keep growing, keep learning. See you in the next video. Thank you for watching.